ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారు అన్న కేసులో ఇప్పటికే 2 సార్లు సిట్ అధికారులు ప్రభాకర్ రావును ప్రశ్నించారు. ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారు అన్న కేసులో ఇప్పటికే 2 సార్లు సిట్ అధికారులు ప్రభాకర్ రావును ప్రశ్నించారు. ట్యాపింగ్ కేసులో సిట్టు విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు. ఇప్పటికే 2 సార్లు విచారణకు హాజరైన ప్రభాకర్ రావు మూడోసారి కూడా విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో అప్డేట్స్ శశి అందిస్తారు. శశి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కొద్దిసేపటి క్రితమే సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు. ఇప్పటికే ఆయన్ను 2 సార్లు సిట్ అధికారులు విచారించారు. సుదీర్ఘంగా ఒక్కోసారి విచారించినప్పుడు సుమారుగా 8 గంటల పాటు కూడా విచారించినటువంటి సందర్భం ఉంది. తాజాగా మరోసారి విచారణకు రావాలంటూ కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి ప్రభాకర్ రావు చేరుకున్నారు. మరి కాసేపట్లానికి సంబంధించినటువంటి విచారణ కూడా ప్రారంభం కాబోతోంది. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు అత్యంత కీలకంగా ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే కింది స్థాయి సిబ్బందిగా ఉండేటటువంటి ప్రణిత్రావు కావచ్చు, రాధాకృష్ణరావు కావచ్చు, లేకపోతే తిరుపతిన భుజంగరావు వీళ్ళంతా కూడా పనిచేశామంటూ ఇప్పటికే కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు. అయితే గతంలో అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును విచారించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ప్రభాకర్ రావు ఇటు పోలీసులకు సమాధానం ఇవ్వకుండా దాటవేసే ధోరణిని అవలంబిస్తూ ఉన్నారు. సిట్ అధికారులకు ఏమాత్రం ఆయన సహకరించడం లేదు. ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా డిఫెన్సివ్ మోడ్లో ఆయన సమాధానాలు చెప్తూ ఉన్నారు. అయితే గతంలో ఏం జరిగిందన్న అంశాల గురించి తనకు గుర్తులేదంటూ కూడా విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం కావచ్చు, లేకపోతే దాటవేసే ధోరణిని ఆయన అవలంబిస్తూ వస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా విచారించినటువంటి నిందితులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను ముందుంచి విచారిస్తూ ఉన్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా కూడా విచారించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎప్పుడైతే ఈ సాధారణ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయో, ఫలితాలు వచ్చిన అనంతరం ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ప్రభాకర్ రాజీనామా చేసినటువంటి 4 గంటల వ్యవధిలోనే హార్డ్ డిస్క్లు, ఎస్బీ కార్యాలయంలో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు కావచ్చు, ల్యాప్టాప్లు, కొన్ని కంప్యూటర్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ కూడా మాయమైనటువంటి సందర్భం ఉంది. ప్రణిత్రావు వీటన్నిటిని కూడా ధ్వంసం చేసి మూసిలో పడవేశారు. అయితే వీటన్నిటిని కూడా ఎవరి ఆదేశాల మేరకు ధ్వంసం చేశారంటూ కూడా గతంలో ప్రణిత్రావుని విచారించినప్పుడు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు తాము ఇదంతా చేశామంటూ కూడా ఆయన స్పష్టంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భం. కానీ ప్రభాకర్ రావు మాత్రం ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు. తాను ఎవరికి కూడా ఆదేశాలు ఇవ్వలేదు. ఒకవేళ ఆదేశాలు ఇచ్చి ఉంటే కనుక అందుకు సంబంధించినటువంటి ఉత్తర్వుల కాపీలను చూపించాలంటూ కూడా పోలీసులకి ఎదురు ప్రశ్న వేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదొక అంశమైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో భాగంగా ఇప్పటికే చాలా మంది ఫోన్లను ట్యాప్ చేశారు. ఇక గతంలో ప్రతిపక్ష నేతలుగా ఉండేటటువంటి కాంగ్రెస్ నాయకుల ఫోన్లతో పాటు ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ప్రధానంగా దుబాక, హుజూరాబాద్కి సంబంధించిన ఉప ఎన్నికల సందర్భంలో కూడాను చాలా వరకు కూడా ఈ ఫోన్లు ట్యాప్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ధర్మపురి అరవింద్ కావచ్చు, తర్వాత జితేందర్ రెడ్డికి సంబంధించిన ఫోన్లతో పాటు వారికి సంబంధించినటువంటి సుమారుగా 200 మంది అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఇప్పటికీ ఎఫ్ఎస్ఎల్ నివేదికలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. ఈ ఎఫ్ఎస్ఎల్ నివేదికలన్నీ కూడా ఇప్పటికే ప్రభాకర్ రావు ముందుంచి విచారించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఆయనంతా కూడా డిఫెన్సివ్ మోడ్లో సమాధానాలు చెప్తూ ఉన్నారు. కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేసినప్పుడు ఆ కీలకమైన ప్రశ్నలన్నింటినీ కూడా ఆయన మౌనమే సమాధానంగా చెబుతూ వస్తూ ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలోనే సిట్ అధికారులు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రభాకర్ రావు నుంచి సమాధానాలు చెప్పించాలంటే మాత్రం ఈ కేసులో అరెస్ట్ అయ్యి ఆల్రెడీ జైలు జీవితం అనుభవించినటువంటి ఆ 4 నిందితులను కూడా ఒక చోట చేర్చి విచారించాలంటూ కూడా భావించారు. సో ఇందులో భాగంగానే ఈరోజు ప్రభాకర్ రావుతో పాటు ప్రణిత్రావుని అలాగే భుజంగరావులను, తిరుపతిలను కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికే ప్రణిత్రావుని 2 పర్యాయాలు ఇటు సిట్ అధికారులు విచారించారు. నిన్న కూడా ఆయన విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. సో ఈ రోజు కూడాను ఇటు ప్రభాకర్ రావుతో
పాటు కలిసి ప్రణీత్ రావును విచారించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రణీత్ రావు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లను ముందుంచి ప్రభాకర్ రావును విచారిస్తే మాత్రం కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుందంటూ కూడా సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇక ప్రభాకర్ రావు దాటవేసే ధోరణి అవలంబించేటువంటి అంశం గురించి కూడా చెక్ పెట్టొచ్చు అంటూ కూడా ఇప్పటికీ సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. సో మొత్తానికి కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారుల విచారణ కూడా ప్రారంభమైంది. సాయంత్రం వరకు కూడా సుదీర్ఘంగా ఈ విచారణ కొనసాగుతుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ శశి.